హాయ్ హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ముందు నూనె పోసి తర్వాత మీకు హాయ్ చెప్తున్నా కదా. ఏం కర్రీ చేసుకుందామంటే చాలా రోజులు అవుతుంది కదా. ఇప్పుడు ఈ సీజన్లో మనకి బోడ కాకరకాయలు మంచి ఫ్రెష్వి దొరుకుతాయి. వన్ టైం అన్నా తినాలి కాబట్టి నేను నిన్న మార్కెట్కి వెళ్ళిన. ఎట్లా అంటే అవి ఒక పావు కేజీ మాత్రమే తీసుకొచ్చిన. మనము దీన్ని మటన్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా నేను. ఎందుకంటే పులుసు కూడా రేపు చేసుకొని చూద్దాం. ఈరోజైతే నేను మటన్ లాగానే ముందుగా కొన్ని లవంగాలును ఎల్లిగడ్డ కొంచెం దంచి మంచిగా పోపులో వేసి ఒక పెద్ద ఆనియన్ పొడుల కట్ చేసుకొని వేసుకున్న. తర్వాత వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఆనియన్స్ ఉడకడానికి సాల్ట్ వేసిన. తర్వాత ఏమో మంచిగా కలుపుకొనేసి చూసిరా ఎట్లా కలుపుకున్నానో అట్లా కలుపుకోవాలా. కొంచెం ఒక స్పూన్ నూనె ఎక్కువనే వేసుకోవాలా. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ ముక్కలు వేసేయాలి. ఆ ముక్కలు నేను మీడియంగానే ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్నగానే మధ్యలోకి కట్ చేసిన. ఒక కాయని 2 ముక్కలుగా కట్ చేసిన. తర్వాత వచ్చేసి దాన్ని మంచిగా నూనెలో ఒక 2-3 మినిట్స్ కలిపిన తర్వాత మనకు తగినంత కారం, ఇంకా ఏముంది కారం, ఉప్పు, ఇంకా కొంచెం కొబ్బరి పొడి, కంపల్సరీ కొబ్బరి పొడి, కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. ఎందుకంటే మటన్ లాంటి టేస్ట్ రావాలి కాబట్టి కొంచెం మళ్ళీ ధనియాల పొడి, అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి, అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని నేను విజిల్ పెట్టేసుకున్నా. మనము కొన్ని వాటర్ వేసుకోవాలి. నిజమే మర్చిపోయినా. 1 టీ స్పూన్ టీ గ్లాసెడు వాటర్ వేసుకొనేసి విజిల్ పెట్టేసిన. 3 విజిల్స్. ఎంత ఈజీ తెలుసా, చాలా ఈజీ. నా ఇయర్ రింగ్స్ ఎట్లా ఉన్నాయని చూపిస్తున్నా నేను. ఎందుకంటే బ్లాక్ శారీ చాలా రోజులు అవుతుంది కట్టక. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఈ చైన్ అయితే నేను దుబాయ్ నుంచి తెచ్చుకున్నాను. నా ఫేవరెట్ గొలుసు. నేను జాగ్రత్తగా కాపాడుకుంటా ఏ వస్తువులైనా కానీ. ఇంకా దానికి నేను మ్యాచింగ్ బ్లాక్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నా. విజిల్స్ వచ్చి ఆవిరిపోయేదాకా మనం ఉంచాలా. 3 విజిల్స్ వస్తున్నాయి కదా, ఆపేసిన కదా. చూసిరా ఆవిరిపోయేదాకా ఉంచేయాలా. అంత లోపల నేను రైస్ కూడా పెట్టేసుకున్నా. చూసిరా ఎంత బాగా అయిందో. స్మెల్ అయితే అద్దరిపోతుంది. నేను ఆ స్మెల్ చూసి ఎంత టేస్ట్ అయిందనేది చెప్పచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ దించేటప్పుడు మనం ఒకసారి కొంచెం సేపు నూనె పేరేదాకా సిమ్లో పెట్టుకొని కొత్తిమీర పైనుంచి కొంచెం మంచిగా వేసుకొని కలుపుకొని చిన్న పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచుకోవాలా. నా ప్రాణం ఆగుతలేదు. ఒక్క పీస్ అన్న టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. ఎందుకంటే అది మధ్యలోకి కట్ చేసినాం కదా. బోటి తినే వాళ్ళైతే నాకు ఇప్పుడు చెప్పుతుంటే కూడా నీళ్ళు ఊరుతున్నాయి. బోటి లాగానే టేస్ట్. అంటే ఆ పీసులు చూస్తే బోటి కర్రీ వేసుకున్నామేమో అని అట్లా అనిపిస్తుంది. చాలా యమ్మీ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం సాల్ట్ పట్టింది నేను వేసుకున్న. నూనె మంచిగా సేమ్ ఇక మటనే అనుకోండి. ఇక దేశీ అంత లోపల నాకు అలవాటే కదా. ఎప్పుడు నేను గ్రీన్ టీ తర్వాత నా బతికేందో కానీ ఎంత 10 kgs పెరిగినా మళ్ళీ మంచిగా వెయిట్ లాస్ అయినా కదా. ఎంత వెయిట్ పెరిగినా అంటే మధ్యలో ఏమేమి జరిగిందని చెప్తా. చూసిరా ఎంత బాగుంది. ఇంకా చూడ్డానికి టీ అలా బాగా అనిపిస్తలేదు కానీ సూపర్ ఉంది. అది మా అత్తమ్మ వాళ్ళకి కొంచెం టేస్ట్కి నేను ఎందుకు పావు కేజీ తెచ్చిన కదా, అందులోకి ఇంకా 5-6 ఉంచిన. అత్తమ్మ వాళ్ళకి అది ఇచ్చి నేను అత్తమ్మ వాళ్ళ పప్పు తీసుకొచ్చుకున్నా. చూసిరా ఎట్లా అంటే ఇద్దరికైతే కంపల్సరీ ఒక పూటకైతే ఇద్దరికి అవుతుంది. కొంచెం పప్పు కొంచెం పెరుగు ఇద్దరికైనా అవుతుంది. కొంచెం కలుపుకున్న అన్నం అంతా తినచ్చు. అట్లా ఉంది. మా ఆయన నాకు ఒక ముద్ద పెడతా అంటుండు. పెట్టిండు కూడా. ఎందుకంటే ఇంత టేస్ట్ నువ్వు టేస్ట్ చేయకపోతే బాగుండదు అనేసి. అబ్బా ఎంత ఎమ్మె ఉందంటే మాటలు లేవు. నేను ఇంత ఊరిస్తున్నా కదా, మీకు ఏ నాన్ వెజ్ కూడా వానికి రాదు. ఇంత ప్రామిస్ చేసి చెప్తున్నా. కంపల్సరీ ట్రై చేయండి. కుక్కర్లో చాలా ఈజీ. 5 మినిట్స్ కూడా పట్టదు. ఓకేనా. ఇంకా మా ఆయన తింటారు చూడు మంచిగా. ముర్రడు పప్పు పెట్టుకుంటున్నా. వాళ్ళ మమ్మీ పప్పు అంటే చాలా ఇష్టం ఆయనకి. మళ్ళీ ట్రిప్లో పెట్టుకుంటా అంటున్నాడు కానీ ఒక్క మాట మాట్లాడకుండా తిన్నాడు. ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.